Okay friends, very good morning. We are going to deal with mixtures and alligations today. Mixtures mainly. దీంట్లో క్వశ్చన్స్ అడుగుతుంటారు మామూలుగా. I'll switch off my video. దీంట్లో క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అంటే ఒక రకమైన మిక్చర్ ఉంది, దాన్ని ఇంకో రకమైన మిక్చర్ తోటి కలిపినారు. ఫస్ట్ మిక్చర్ లో ఏ అండ్ బి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, సెకండ్ మిక్చర్ లో ఏ అండ్ బి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ మిక్చర్ ఇట్ ఈస్ ఇన్ ది రేషియో 5:7, సెకండ్ మిక్చర్ 2:3. ఈ రెండింటిని కలిపేసిన తర్వాత వచ్చే రిజల్టెంట్ మిక్చర్ లో వాట్ ఈస్ ది క్వాంటిటీ ఆఫ్ ఏ, వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ బి అని చెప్పేసి ఇలా అడుగుతుంటారు అనమాట. ఇలాంటివి చెయ్యాలి అంటే మనకి ఆ రేషియో కాంప్లికేటెడ్ గా ఉంటుంది. మళ్ళీ ఆ ఈక్వల్ క్వాంటిటీస్ లో కలపకుండా డిఫరెంట్ క్వాంటిటీస్ లో కలిపేస్తారు. డిఫరెంట్ క్వాంటిటీస్ లో కలిపినప్పుడు ఎలా చేయాలి అనేదే మనం ఇక్కడ మిక్చర్ అండ్ అలిగేషన్స్ లో చేయబోతున్న టాపిక్. ఓకేనా, విల్ డైరెక్ట్లీ జంప్ ఇంటూ ప్రాబ్లమ్స్. నౌ ఐ విల్ స్పాట్లైట్ దిస్, రిఫ్లెక్ట్ స్పాట్లైట్. ఓకే, వచ్చేసాం మనం ఇక్కడికి. ఓకే, మిక్చర్ లో ఫస్ట్ ప్రాబ్లమ్స్ తోటి మనం స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఇన్ an alloy there is zinc, copper, tin in the ratio of 2:3:1, and in another there is copper, tin and lead in the ratio 5:4:3. If both the alloys are taken in equal weight and make a new alloy, what is the weight of lead per kg new alloy? Yes, please do it. ఇక్కడ మనం ఒక్కటి గమనించాల్సిన విషయం ఏంటంటే లెడ్ పర్ కేజీ ఇన్ న్యూ అలాయ్ అని అడిగాడు. కాకపోతే ఫస్ట్ మిక్చర్ లో లెడ్ లేదు, జింక్, కాపర్, టిన్ మాత్రమే ఉంది. సెకండ్ మిక్చర్ లో మాత్రమే కాపర్, టిన్ అండ్ లెడ్ అనేది ఉంది. సో మనం సెకండ్ మిక్చర్ లోనే ఎంత ఉంది ఇక్కడ చూడండి. ఐఎమ్ స్టార్టింగ్ ది ప్రాబ్లం. 1 kg ఏమనుకుందాం అంటే ఫస్ట్ మిక్చర్ 1 kg అనుకుందాం. 1 kg ఫస్ట్ మిక్చర్ లో ఎంత ఉంది? లెడ్ 0 ఉంది. ఓకే, సెకండ్ మిక్చర్ లో ఏముంది? సెకండ్ మిక్చర్ లో ఇట్ ఈస్ ఇన్ ది రేషియో ఆఫ్ 5:4:3, అంటే 3 పార్ట్స్ ఉంది లెడ్, డివైడెడ్ బై 5 + 4 + 3 ఇస్ ఆఫ్ మిక్చర్, అంటే ఎంత అయింది? 3/12, 3 1s 3 4s, అంటే 1/4 kg ఉంది సెకండ్ మిక్చర్. ఇప్పుడు ఏం చేశాడు? ఇఫ్ బోత్ ది అలాయ్స్ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ క్వాంటిటీస్, ఇది 1 kg అనుకుందాం, ఇది 1 kg అనుకుందాం, రెండు తీసుకొచ్చి డంప్ చేశాడు. 2 kg మిక్చర్ అయింది. 2 kg మిక్చర్ లో ఫస్ట్ దాంట్లో లెడ్ ఎంత ఉంది? 0. సెకండ్ దాంట్లో లెడ్ ఎంత ఉంది? 1/4 kg, అంటే 2 kgs లో 1/4 kg ఉంది లెడ్. సో 1 kg లో ఎంత ఉంటది అంటే 1/8 kg. దీంట్లో పెద్ద ఫార్ములా వాడడానికి ఏం లేదు దీంట్లో. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇట్ కెన్ బి డన్ విత్ నార్మల్ ఇంటెలిజెన్స్. ఓకే, అలిగేషన్స్ అండ్ మిక్చర్ ఫార్ములా కూడా వాడకుండా ఇది చేయొచ్చు. అర్థమైందా? అంటే నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ కేజీలో ఎంత ఉంది? 0. సెకండ్ కేజీలో ఎంత ఉంది? 1/4 kg ఉంది సెకండ్ మిక్చర్ లో. ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీస్ తీసేసుకున్నారు. ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటే, ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్న తర్వాత 1 kg మిక్చర్ లో ఎంత లెడ్ ఉంది అంటే ఇట్స్ ఓన్లీ 1/8 kg. ఓకే, ఐ గెస్ ఇట్స్ క్లియర్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో పెట్టండి, లేకపోతే యూ కెన్ ఆల్సో అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్. ఓకే, we are moving towards the next problem. A container has pure milk. If 20%, ఈ పెన్ తోటి సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా కదా, వేరే పెన్ తోటి. If 20% of mixture is taken out and the same volume of water is added and this process is repeated 3 times. So after repeating it for 3 times, what is the quantity of milk in the mixture? 3 times చేశాడంట.
డూయింగ్ ఇట్. ఇక్కడ చూడండి, మనము ఇనిషియల్ ఏమనుకున్నాము, 100 లీటర్స్ మిల్క్ ఉంది అనుకుందాం. ప్యూర్ మిల్క్ 100 లీటర్స్ ఉంది అనుకుందాం. 100 లీటర్స్ నుంచి 20 లీటర్స్ is taken out and the same volume is of volume of water is added. సో దీంట్లోకి వెళ్ళి 20 లీటర్స్ తీసేస్తే 80 లీటర్స్ మిల్క్ ఉండిపోయింది. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ ఏంటిది 20 లీటర్స్ వాటర్ ఉంది. అయితే దీంట్లోకి వెళ్ళి ఇది ప్రాసెస్ 1. దీని తర్వాత ఏమైంది, మళ్ళీ ప్రాసెస్ 2లో మళ్ళీ 20% తీశారు. 20% అంటే దీంట్లోకి వెళ్ళి 20%, దీంట్లోకి వెళ్ళి 20% వెళ్తుంది. 80లోకి వెళ్ళి 20% తీయడం అంటే ఎంత మిగులుతుంది? 80లో 20% అంటే 16. 16లో 80 నుంచి 16 తీసేస్తే 64 వస్తుంది, రైట్? 64 వచ్చిన తర్వాత మళ్ళీ దిస్ వాడేమన్నాడు, దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ 3 times. దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ 3 times అంటే మళ్ళీ దీంట్లోకి వెళ్ళి 20% తీశాడు. 64లో నుంచి 20% అంటే 10% is 6.4, 20% is 12.8. when we remove 64లోకి వెళ్ళి 12.8, 12 తీసేస్తే 52.8 తీసేస్తే 51.2 వస్తుంది. సో 51.2 వస్తుంది. దిస్ ఈజ్ వన్ మెథడ్ ఆఫ్ డూయింగ్. ఇది 3 times కాబట్టి మనం చేసేసాం. ఇంకా ఎక్కువ అంటే దెన్ ది ప్రాసెస్ బికమ్స్ కాంప్లెక్స్. సో దీనికోసం ఏంటిది అంటే రిమైనింగ్ పర్సెంటేజ్ కోసం ఫార్ములా ఏంటి అంటే ఇనిషియల్ వెయిట్ remaining quantity is equal to initial into initial గా ఎంత ఉండే వెయిట్ 1 minus y by x power n అని రాసుకుంటాం. సో ఇక్కడ ఇనిషియల్ క్వాంటిటీ అంటే ముందు ఎంత ఉండేది, 100 ఉంది. ఓకే, 100. 1 మైనస్ ఎంత తీస్తున్నాడు బయటకి, 20. ప్యూర్ మిక్చర్ లో ఎంత ఉంది, 100 ఉంది. మొత్తం 100% మిల్కే ఉంది కదా. సో 100 వేసుకున్నాను. అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ ఎన్ని టైమ్స్, ఇట్స్ రిపీటెడ్ 3 times. సో పవర్ 3 అని వేసుకుంటాం. is equal to 1000 into 2 ones 2 5s 4 by 5 into 4 by 5 into 4 by 5. Okay, 5 ones 520. This is 4, this is 5. So 4 into 4 16, 16 into 16 256 divided by 5. So this is 51.2. Okay, clear? ఇది గుర్తుపెట్టేసుకోండి. Remaining quantity is equal to initial to 1 minus y by x power n. చూడండి ఒకసారి. Next problem. A container is full of wine. If 8 liters of wine is taken out and same weight of water is added in place of wine, if this process is repeated for 3 more times, the ratio of wine and water will be 16:65. So find the real weight of wine in the container. Please do this. The container is full of wine. ఈ ఫార్ములాని అప్లై చేయండి, సరిపోతుంది. ఇక్కడ కొద్దిగా తిప్పి ఇచ్చాడు, బట్ ఇట్స్ నాట్ డిఫికల్ట్. ఐ విల్ వెయిట్ ఫర్ ది ఆన్సర్ ఫ్రమ్ యూ.
Got the answer, anyone? I want answer from you. This process is repeated for 3 more times. అంటే మొత్తం కలిపి ఎన్ని 4 times అయినట్టు కదా. See my dear friends, ఫస్ట్ x అనుకుందాం, x లీటర్స్ అనుకుందాం, ఓకేనా. ఆఫ్టర్ 4 రిపీటింగ్స్ తర్వాత ఏమవుతుంది, క్వాంటిటీ ఆఫ్ వైన్ ఎంత అవుతుంది అంటే x ఇంటూ 1 మైనస్, ఇక్కడ ఎంత క్వాంటిటీ తీస్తున్నాడు, 8 లీటర్స్ తీస్తున్నాడు, ఎంతలో నుంచి తీస్తున్నాడు, x లో నుంచి తీస్తున్నాడు, ఎన్ని టైమ్స్ చేస్తున్నాడు, 4 టైమ్స్ చేస్తున్నాడు, రైట్. అయితే దీని రేషియో ఏమంటున్నాడు, 16:65 అంటున్నాడు. 16:65 అంటే 16/65 + 16 చేసుకోవాలి, 81. ఎందుకంటే ఇనిషియల్ క్వాలిటీ 81. అంటే ఈ రేషియోలో ఏమంటున్నాడు, దిస్ ఈజ్ వైన్, దిస్ ఈజ్ వాటర్ అంటున్నాడు. సో టోటల్ ఎంత, వైన్ అండ్ వాటర్ కలుపుకుంటే టోటల్ మిక్చర్ వస్తుంది కదా, అందుకోసం వి యాడెడ్ అండ్ ది టోటల్ క్వాంటిటీ ఇస్ 81. ఇప్పుడు ఏం చేద్దాం, విల్ డివైడ్ దిస్. ఇనిషియల్ క్వాంటిటీ ఎంత, x డివైడెడ్ బై ఇప్పుడు వచ్చిన క్వాంటిటీ ఎంత, x ఇంటూ 1 మైనస్ 8/4 పవర్ 4/x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు, x అంటే ఏంటి, ఇక్కడ ఎంత లాస్ట్ లో ఎంత ఉంది, 81 ఉంది ఇనిషియల్ గా, ఇప్పుడు ఎంత అయింది 16. ఓకే, సో x క్యాన్సల్, ఇటు వచ్చేస్తాయి, క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఇట్ విల్ బి 16/81 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 8/x పవర్ 4. పవర్ 4 ని అటు పంపించేస్తే ఏమవుతుంది, దిస్ వీ కెన్ రైట్ as 2 power 4 by 3 power 4 power 24 is perfect answer. ఇక్కడ ఏమవుతుంది 1/4 అవుతుంది is equal to 1 minus 8/x. సో ఇక్కడ ఏమైతుంది, ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 minus 8/x is equal to 2/3. this goes there and this comes here. 8/x is equal to 1/3 implies x is equal to 24. అంటే ఇనిషియల్ క్వాంటిటీ ఎంత ఉంది అంటే 24 లీటర్స్ ఉండే. 24 లో నుంచి 8 లీటర్స్ వైన్ తీసేసి దాంట్లో మళ్ళీ 8 లీటర్స్ వాటర్ కలిపాడు, 8 లీటర్స్ వైన్ తీసాడు, 8 లీటర్స్ వాటర్ కలిపాడు, 8 లీటర్స్ వైన్ తీసాడు, 8 లీటర్స్ వాటర్ కలిపాడు, ఇలా 4 టైమ్స్ చేశాడు అనమాట. సో ఇక్కడ కొద్దిగా ఈ లాజిక్ మనకు అర్థం కావాలి. x ఇంటూ 1 మైనస్ 8/x పవర్ 4 దిస్ ఈస్ 81/16 అని ఇది చేసుకోగలగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ లో ప్రాబ్లమ్స్ వీళ్ళు ఇట్లా వర్డ్స్ లాగా ఇచ్చిన క్వశ్చన్ ని వెన్ యు ఆర్ ఏబుల్ టు పుట్ ఇట్ డౌన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ విత్ మ్యాథమెటికల్ సైన్స్, అది చేసిన తర్వాత అంతే, ఇంకా నెక్స్ట్ సింప్లిఫికేషన్ పార్టే ఉంటుంది. అతను చెప్పింది ఆ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ ని మనము ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ వేసుకోగలిగితే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ 90% ఆఫ్ ది వర్క్ ఈస్ డన్. అదొక్కటి కరెక్ట్ చేసుకుంటే దాని తర్వాత the rest is just simplification. Okay, right, thank you so much. Then second vessel, 2 vessels A and B contain spirit and water mixed in the ratio 5:20 and 7:6 respectively. Find the ratio in which their mixture be mixed to obtain a new mixture in vessel C containing spirit and water in the ratio 8:5. This you do.
చేయండి చేయండి, దీనికి నేను సింపుల్ వే చెప్తాను. 9:7. Yes, but okay, the ratio will be 7:9 actually. ఇక్కడ మనము ఏమనుకున్నాము, ఏ విజిల్లో స్పిరిట్ ఎంత ఉంది, ఇట్స్ 5:7, 5:2 రేషియోలో ఉంది అంటే 5 పార్ట్స్ ఇన్ 7 కదా. ఈ 7 ఎట్లా వచ్చిందంటే 5+2. ఓకే, బిలో ఎంత అంటే 7 + 6 is 13. అండ్ సిలో ఎంత ఉండాలి అంటున్నాడు, 8/13. ఓకే, 8/13 ఉండాలి అంటున్నాడు. సో వాట్ వీ కెన్ డూ ఇస్ దాట్, ఇక్కడ మనం 5/7, ఇక్కడ 7/13, అండ్ హియర్ ఇట్ ఈస్ 8/13. ఓకే, ఇలా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇక్కడ మనం రేషియో కనుక్కోవాలి. ఈ రేషియో కనుక్కోవాలి అంటే ఏంటి అంటే దిస్ మైనస్ దిస్, 7/13 minus 8/13 divided by this minus this, 8/13 minus 5/7. So this will be minus 1/13 divided by 7 8 are 56 minus 65 divided by 13 into 7. This 13 will go. This will become 7 by minus 7 by minus 9, minus cancel. So 7:9 is the answer. Okay. No, 14:11 is not the correct answer. It is 7:9. Okay, na? A jar full of whiskey containing 40% of alcohol. A pot of this whiskey is replaced by another containing 19% alcohol, and now the mixture of alcohol was found to be 26%. The quantity of whiskey replaced is. Who is this amazing? నేను పాస్వర్డ్ అమేజింగ్ పెట్టా అని చెప్పేసి మీరు అమేజింగ్ అని పెట్టేస్తున్నారు ఆ పేరు. A jar full of whiskey contains 40% alcohol. A
part of this whiskey is replaced by another containing 19% alcohol, and now the percentage of alcohol was found to be 26. ఇక్కడ remember this 40, ఇది ఎంత 19, టోటల్ ఎంత అయింది 26 అంట. 26 అయింది అంటే సో ద పర్సెంటేజ్ ఎలా అంటే దిస్ మైనస్ దిస్ 26 minus 19 డివైడెడ్ బై 40 minus 26 చేస్తే అసలు ఇది ఎలా వచ్చిందో చెప్తాం. ఇది వాడుతున్నాం కదా మనకి, అసలు ఇది ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి చేద్దాం. ఒక్కసారి అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్న విషయం మీకు క్లియర్గా అర్థమైపోయింది అనుకోండి, దెన్ యూ కెన్ ఈజీలీ డూ. యాక్చువల్లీ ఇది ఐ నీడ్ టు ప్రూవ్ దిస్. చేయలేదు నేను, ఇక్కడ మీ ముందే చేస్తున్నాను లైవ్ గా. మనము ఇప్పుడు ఎట్లా అంటే మనము యావరేజ్ వెయిట్స్ అప్పుడు కనుక్కున్నాము. ఏంటిదంటే ఇప్పుడు సపోజ్ టూ గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ లో n1 నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అండ్ దేర్ యావరేజ్ ఇస్ a1. ఓకే, సెకండ్ గ్రూప్ ఉంది, దాంట్లో n2 నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ అనేది a2. ఈ కంబైన్డ్ యావరేజ్ అనేది a3 అనుకుందాం. సో మనం అప్పుడు a3 కోసం ఎలా చేస్తాము, a3 is equal to n1 a1 plus n2 a2 divided by n1 plus n2. అవునా, n1 ఇంటూ a1 అంటే టోటల్ సమ్ వస్తుంది, n2 ఇంటూ a2 చేస్తే టోటల్ సమ్ గ్రూప్ 2 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై n1 plus n2 టోటల్ సమ్ ఆఫ్ నెంబర్స్. సో ఈ నెంబర్స్ ని నేను దీంతో మల్టిప్లై చేస్తున్నా. a3 into n1 plus n2 is equal to n1 a1 plus n2 a2. సో దీన్ని స్ప్లిట్ చేసేద్దాం. n1 a3 plus n2 a3 is equal to n1 a1 plus n2 a2. సో n1 అటు పంపించేద్దాం, n2 ఇటు పంపించేద్దాం. దీంట్లోకి వెళ్ళి n1 a3 minus n1 a1 is equal to n2 a2 minus n2 a3. Take n1 common here, n1 is equal to a3 minus a1 is equal to n2 common తీసుకుంటే a2 minus a3. ఓకే, n2 ఇటు పంపించేద్దాం, ఇటు పంపించేద్దాం. సో n1 by n2 is equal to a2 minus a3 divided by a3 minus a1. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1 ఉంది అంటే ఇక్కడ 3 వస్తుంది, అంటే దాని 1 and 2 వస్తుంది, 2 ఉంటే 1 వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. ఇక్కడ మనం అలిగేషన్స్ లో కూడా ఏం చేస్తాము, ఇక్కడ a1 ఉంది, ఇక్కడ a2 ఉంది, ఇక్కడ a3 ఉంది. రేషియో కావాలి అంటే మనము ఇందాక ఎవరో పెట్టారు ఒక ఆన్సర్ 7:9 అని పెట్టారు, 9:7. అక్కడ మనకి 9:7 7:9 అనేది ఒక కన్ఫ్యూజన్ వచ్చి ఉంటది కొద్ది మందికి. సో ఇక్కడ ఆ కన్ఫ్యూజన్ కి క్లారిటీ వచ్చింది. ఇక్కడ n1 by n2 is equal to a2 minus a3. అంటే a2 minus a3 చేస్తే n1 వస్తుంది. ఓకే, ఈ రెండు చేస్తే ఇది వస్తుంది, ఈ రెండు చేస్తే ఇది వస్తుంది. సో రేషియో అనేది ఇలా ఉండాలి, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ కావద్దు. ఇన్ కేస్ మామూలుగా దీంట్లో ఆప్షన్స్ అలా అయ్యాడు, కాకపోతే ఇన్ కేస్ ఆప్షన్స్ 7:9 9:7 ఇచ్చినప్పుడు యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ హౌ టు డూ అండ్ వాట్ టు డూ. సో ఇన్ దిస్ కేస్, ఇలాంటి కేసులో గుర్తుపెట్టేసుకోండి, n1 by n2 is equal to a2 minus a3 by a3 minus, అంటే ఆపోజిట్ ఉంటుంది. ఓకేనా? నౌ we are back to our problem. Where is our problem? 40%, 90%, 26% అన్నాడు కాబట్టి దీంట్లో మనకి రేషియో కావాలి అంటే ముందు ఇట్లా తీసుకోవాలి. సో దీంట్లో ఏంటి డిఫరెన్స్, 7 divided by 14. సో 1:2. 1:2 is the ratio. కాకపోతే ఎంత రిప్లేస్డ్ అని అడిగాడు. ద క్వాంటిటీ ఆఫ్ విస్కీ రిప్లేస్డ్ ఇస్ 1 divided by టోటల్ చేయాలి, 1 plus 2. సో దట్ ఈస్ 3. 1:3 is the answer. 1/3 రిప్లేస్ చేశాడు. It's not 2/3 SCM to 1/2. Please verify. It will be 1/2. ఈ రేషియో కోసమే నేను ఇందాక మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇన్ కేస్ మీకు అర్థం కాలేదు అంటే యూ కెన్ గో బ్యాక్ అండ్ వాచ్ ఆన్ యూట్యూబ్. నో ప్రాబ్లమ్, ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్ until I delete. Okay, next. A man lent out 96,000 partly at 12% and partly at 14% simple interest. His total income after 15 years was rupees 1,800. Find the ratio of sum lent at 12% and 14% simple interest respectively.
ఇదే చేయొచ్చు, సేమ్ ఇది అప్లై చేయొచ్చు. After how many years, it doesn't matter. After 1.5 years అని ఇచ్చినట్టున్నాడు కదా, ఆ 1.5 years, this is 1.5 years తర్వాత. It's very simple actually. చేయండి. ఓకే, ఐ గివ్ హింట్. ఫస్ట్ రెండింటి కంబైన్డ్ 1800 వచ్చింది అంటే కంబైన్డ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది కనుక్కోండి. ఇంట్రెస్ట్ పర్సెంటేజ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంబైన్డ్ గా కనుక్కోండి. కనుక్కున్న తర్వాత మన దగ్గర 2 రేషియోస్ 12% ఉంది, 14% ఉంది. దాని తర్వాత మనకి కంబైన్డ్ గా ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉందో తెలిసిపోతుంది. దెన్ వీ కెన్ ఈ సేమ్ ఈ ఫార్మ్ లో పెట్టేసుకుని ఈ మెథడ్ లో యూ కెన్ ఫైండ్ ది రేషియో. Three to 1 is perfect answer. Yes, I'll do it for you. Okay, please listen. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ లో p is equal I is equal to PTR by 100 అని చూసాం మనము, రైట్? ఇంట్రెస్ట్ is equal to PTR by 100. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత 1800 వచ్చింది, is equal to ప్రిన్సిపల్ ఎంత 9600, టైం పీరియడ్ ఎంత 1.5, r ఎంత మనం కనుక్కోవాలి, డివైడెడ్ బై 100. 0 gone, 0 gone. 6 టేబుల్ లో ఎంత టైమ్స్ లో పోతుంది, 6 into 300, 6 into 1 6 మళ్ళీ. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, 300 is equal to 16 into 1.5 is 24 into r is equal to 300 divided by 24. ఎంత వస్తుంది, 650. So r is equal to 12.5. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 12.5 వచ్చింది. దాని తర్వాత ఏమన్నాడు, 12% ఒకటి, 14% ఒకటి, ఇది 12.5% ఒకటి. దీన్ని తీసుకుంటే ఎంత అయింది, 14 minus 12.5 divided by 12.5 minus 12, that is 1.5 divided by 0.5 implies it is 3:1. Simple, amazing. Shanmukeshwari, very good. అర్థమైందా? ఫస్ట్ ఏం చేసాము అంటే I is equal to PTR by 100 లో నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాను, 12.5 వచ్చింది. 12.5 వచ్చిన తర్వాత ఇక్కడ మనం చేస్తాం కదా, 12, 14, 12.5. సో దాంట్లో నుంచి చేస్తే we got the answer as 3:1. Okay, hope it's clear. If not, you can always go back and see on YouTube. Then ఇది కూడా అయిపోయింది. Then we are moving towards next problem.
tea rupees 126 per kg and rupees 135 per kg mixed with a third type of a tea in the ratio 1:2:3. If the cost of mixture is 153 rupees, so find the value of third type of a tea. This is anta pedda కష్టమైన విషయం ఏం కాదు. It's very easy. Yes, perfect. 175.5 is perfect. Nice. సో ఇక్కడ దీంట్లో అలిగేషన్స్ ఏం కాదు, మామూలుగానే 126 1:1:2 అన్నాడు. అంటే ఏమనుకుందాం, ఒక్కొక్కటి 1 kg అనుకుందాం. ఓకేనా? 1 kg ఆఫ్ ఫస్ట్ టీ ఎంత 126, 1 kg ఆఫ్ సెకండ్ ఇది ఎంత 135, థర్డ్ ఇది ఎంత 2, థర్డ్ కాస్ట్ x అనుకుందాం. కాకపోతే ఇట్ ఈస్ మిక్స్డ్ ఇన్ 1:1:2 రేషియో కాబట్టి 2 into x అయిపోతుంది దాని ప్రైస్. దాని కంబైన్డ్ కాస్ట్ ఎంత అయింది అంటే ఇక్కడ ఇదో కేజీ ఇదో కేజీ ఇదో కేజీ, ఇది 2 kgs, 2 + 1 + 1 is 4 kgs. సో 4 into 153 అవుతుంది. ఓకే, 4 into 153 అవుతుంది. యాడ్ చేయండి సింపుల్ గా. సో 126 + 135, 125 అనుకోండి, ఇది 130, 130, 260, 261 అవుతుంది. ఇది plus 2x is equal to 4 into 153, 4 into 150, 600 plus 12 is 612. So 2x is equal to 612 minus 261. And this is 2x is equal to 15351. X is equal to 175.5. Okay. దీంట్లో rocket science ఏం లేదు, it's very simple. 1 kg of first mixture, 1 kg of second mixture, 2 kg of third mixture. కలుపుకుంటే ఎంత అయింది? 1 + 1 + 2 is 4. So 4 kg of the mixture. 4 into 153 వేసేసాను. So 261 plus 2x is equal to 612. 2x is equal to 612 by 216. 261. 2x is equal to 351. X is equal to 175.5. Okay. Next. A mixture contains 2 liters, 2 liquids A and B in the ratio 5:7:5. When 9 liters of the mixture is drained off and the can is filled with B, the ratio of A and B becomes 7:9. How many liters of liquid A was contained initially? Please do this. A mixture contains 2 liquids A and B in the ratio 7:5. When 9 liters of mixture is drained off and the can is filled with B, the ratio of A and B becomes 7:9. How many liters of liquid A was contained initially?
పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ 21 ఇస్ పర్ఫెక్ట్ ఆన్సర్. మనం ఏమనుకుందామంటే ఫస్ట్ ఇక్కడ 7:5 అంటున్నాడు కాబట్టి మనం ఏమనుకుందామంటే 7 + 5 is 12. సో 12x లీటర్స్ ఆఫ్ లిక్విడ్ ఉందనుకుందాం. ఓకేనా, 12x లీటర్ ఆఫ్ లిక్విడ్ ఉంది అని అనుకుందాం. దాంట్లో 12x లో నుంచి ఎంత తీసేశాడు, 9 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ బయటికి తీశాడు. ఓకే, 9 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ బయటికి తీసిన తర్వాత దాంట్లో ఎంత క్వాంటిటీ ఫస్ట్ అంటే ఏముంది దీంట్లో లిక్విడ్ ఏ ఎంత ఉంటుంది అంటే 7/12 టైమ్స్ ఉంటుంది. ఓకే, మళ్ళీ సెకండ్ లిక్విడ్ ఎంత ఉంటుంది అంటే 12x - 9 × 5/12 ఉంటుంది సెకండ్ లిక్విడ్. అయితే ఈ మిక్చర్ లో నుంచి 9 లీటర్స్ బయటికి తీసేసిన తర్వాత ఏం చేస్తున్నాడు, దాంట్లో సెకండ్ క్వాంటిటీ సెకండ్ బి మిక్చర్ ని 9 లీటర్స్ యాడ్ చేస్తున్నాడు. సో ఈ రెండింటి రేషియో ఏమవుతుంది అంటే 7/9 అవుతుందంట. ఓకే, సో దీది డివైడెడ్ బై ఇది చేసుకుంటే 7/9 రావాలి. సో 12x - 9 × 7/12 divided by 12x - 9 × 5/12 plus 9 is equal to 7/9. ఓకే, అర్థమైంది ఎక్కడ వరకు? సో ఇక్కడ 7 and 7 will go off directly. So 12x - 9 divided by 12 by ఇక్కడ LCM తీసుకుంటే 12x - 9 × 5 plus 9 × 12 is 108 by 12. ఈ 12 కూడా పోతుంది. ఇక్కడ 1/9 ఉంది, క్రాస్ మల్టిప్లై చేయండి. 9 × 12x - 9 is equal to 12x - 9 × 5 plus 108. So when we open this, 12x × 9 is 108x - 81 is equal to 60x - 45 plus 108. So we are taking numbers one side and where your x terms వేరే సైడ్ తీసేసుకుంటే ఏమవుతుంది, this is 108 లో నుంచి 60 పోతే 48 ఉంటుంది. 48x is equal to 108 plus 81 is 189. 180 లో నుంచి 45 తీసేస్తే మిగిలేది ఎంత, 4 4 1 1 44. సో 8 1s 8 3s. సో x is equal to 3. మనకు అడిగిన క్వశ్చన్ ఏంది, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ లిక్విడ్ ఏ వాస్ కంటైన్డ్ ఇనిషియల్లీ. లిక్విడ్ ఏ ఎంత, 7 టోటల్ మిక్చర్ ఎంత 12x కదా. టోటల్ మిక్చర్ 12x అంటే 12 × 3 is equal to 36. దీంట్లో ఏ ఎంత రేషియోలో ఉంది, 7:5 రేషియోలో ఉంది. అంటే 7/12 of 36 that is 21. ఇక్కడ ఇది అర్థమైందా, ఇది దిస్ ఈజ్ మెయిన్ థింగ్. ఈ రెండు 12x - 9, 12x ఇనిషియల్ లిక్విడ్, దాంట్లో నుంచి 9 లీటర్స్ తీసేశాడు. ఓకే, ఫస్ట్ లిక్విడ్ ఎంత ఉంది అంటే 7/12 పార్ట్స్ ఉంటుంది, ఎందుకంటే 7:5 రేషియో కాబట్టి. మళ్ళీ సెకండ్ ఎంత ఉంటుంది అంటే 5/12 ఉంటుంది. ప్లస్ 9 లీటర్స్ అనేది మళ్ళీ యాడ్ చేశాడు కాబట్టి 9 లీటర్స్ ఇక్కడ వేసుకున్నాం. ఓకే రైట్, ఇది ఒకటి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దీని తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ సింప్లిఫికేషన్. 21 ఈజ్ రైట్ ఆన్సర్, శంకేశ్వరి అండ్ రూప. ఇది కూడా అయిపోయింది. దెన్ if average weight of, these are simple things. Average weight of a class of students is 15 and the average weight of another class of student is 30. Find the ratio of students of the first class to the another class of 30 students when the average weight of both is 25.
రేషియో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా the average weight of class of students is 15 and the average weight of another class of student is 30. Find the ratio of in which first and second, so that both ratios will be 25 అవ్వాలంట. 1:2 is perfect answer. Yes, ఏం లేదు, సింపుల్ 30 minus 25 divided by 25 minus 15 చేయాలి. this so this is 5 by 10 is equal to 1:2. Okay, this is such simple, rightly said by Priyanka, Nageshwara Reddy, Bandaru, Veeraveni, Shanmukeshwari, and Shriya. Very good, nice. Similarly, inkokati, the average weight of girls is 15 and the average weight of boys is 30. The average weight of boys and girls both is 25. Find the number of boys. If the number of boys is 12, then number of girls is. It is similar to this problem. Cheyandi. It is కొద్దిగా different ఉంది, but it is not difficult. I need answer from you. "24" is not correct answer. 6 is correct answer. ఒక్కసారి రేషియో చూసుకో నాగేశ్వర్ రెడ్డి. We should be careful. అక్కడ ఒక్కటి ఏది మైనస్ ఏది చేసుకుంటే ఏది వస్తుంది అనేది. 6 is right answer, శ్రేయ. Yes, yes, yes. 6 Shanmukeshwari, good. Yes, ఇక్కడ ఏం లేదు, సింపుల్ ఇందాకట్లాగానే 15 గర్ల్స్ 15 బాయ్స్ 30 యావరేజ్ వచ్చేసి 25. ద రేషియో ఏంటి అంటే సేమ్ 30 minus 25 by 25 minus 15. This is 5 by 10, that is 1:2. This is girls is to boys. Remember this point, girls is to boys ఇది. ఓకే, దాని తర్వాత ఏమన్నాడు, ది నెంబర్ ఆఫ్ బాయ్స్ is 12 అంటే దిస్ 2 parts is 12. then what is 1 part? or మనం ఇలా కూడా అనుకోవచ్చు, గర్ల్స్ ఎంత 1, టోటల్ ఎంత 1 + 2 3 ఇంటూ, ఇక్కడ టోటల్ లేదు కదా, సారీ, 2/3 of x is equal to 12. 2 1s 2 6, x is equal to 18. 18 అంటే 18 లో నుంచి 12 బాయ్స్ అంటే తీసేస్తే మిగిలేది గర్ల్సే కదా. ఎస్, అట్లా 6 is the answer. ఓకే, అర్థమైంది కదా. ఇది ఈ రేషియో అనేది మనం ఇది మైనస్ ఇది ఫస్ట్ ఇది వేసుకోవాలి, ఇది ఫస్ట్ వేసుకోవాలి, దాని తర్వాత సెకండ్ ఇది వేసుకోవాలి, ఇది డివైడెడ్ బై ఇది. రిమెంబర్ దిస్ పాయింట్. ఇక్కడే మిస్టేక్. 24 ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది ఎగ్జామ్ లో 24 ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. మనం 24 పెట్టేసినాం అనుకోండి, అక్కడే అయిపోయింది ప్రాబ్లం, రాంగ్ అయిపోతుంది. సో అందుకోసం షుడ్ బి కేర్ఫుల్. దెన్ వీఆర్ నియర్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్. Yes, last 2 problems of the day. If the ratio of girls to number of boys is 1:2, if the average weight of the boys is 30 and the average weight of the boys and girls is 25, then the average weight of girls is.
15. Yes. Chalo, let's do the problem. Boys, girls. Okay. The ratio of number of girls to boys. Girls to boys is 1:2. Girls is to boys 1:2. పక్కన పెట్టేసుకున్నాం. If the average weight of the boy is 30 and girls ఎంత x అనుకున్నాము and the combined average ఎంత అయింది 25. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి x minus 25 divided by 25 minus x is equal to ఇక్కడ ఏమొస్తుంది 2/1 రావాలి. ఓకే, 2/1. So x minus 25 is equal to 50 minus 2x. Wrong with 90. So this is 3x minus is equal to 75. X is equal to 25. This is wrong actually. Sorry. But x minus 25. X minus 25 by 25 minus. Sorry. X minus 25 divided by 25 minus 30 is equal to 2/1. So x minus 25 is equal to ఇదేమైంది -5 అవుతుంది. -5 into -2 is -10. So ఇది అట్లా వెళ్ళిపోతే x is equal to -10 plus 25. So x is equal to 15. ఓకే, ఇక్కడ రాంగ్ చేసుకున్నాను నేను. ఎక్స్ప్రెషన్ రాంగ్ చేసుకుంటే చూడండి, ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ రాంగ్ చేసుకున్నామంటే ప్రాబ్లం రాంగ్ అయిపోయింది. ఎక్స్ప్రెషన్ రాంగ్ చేసుకోవద్దు, ఈ ఎక్స్ప్రెషన్ లోనే మొత్తం ఉంది. ఈ ఈక్వేషన్ అనొచ్చు లేదా ఎక్స్ప్రెషన్ అనొచ్చు, ఇది రాంగ్ చేసుకున్నామంటే ప్రాబ్లం రాంగ్ అవుతుంది. సో హియర్ యూ షుడ్ బి కేర్ఫుల్. ఓకే, నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్రాబ్లం. Avinash covered 150 kilometers distance in 10 hours. The first part of journey he covered by car. Then he hired a rickshaw. The speed of car and rickshaw is 20 kilometers per hour and 12 kilometers per hour respectively. The ratio of distances covered by car and the rickshaw respectively are. ఇదేం చేయండి అంటే I'll take a picture of this and post it in the group. You solve it. Okay, not here. తీసేస్తున్నాను. It's 7 o'clock. అంటే we can do it now. ఒక 1-2 minutes టైం పడుతుంది, బట్ you should have చిన్న homework లాంటిదన్నా ఉండాలి కాబట్టి I have stopped it here and I can exit అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది టాపిక్స్ మనకి కవర్ అయిపోయాయి. more than half of the topics cover అయిపోయాయి. we are already on 15th day guys. 14th or 15th డే వచ్చేసాము. ఇంకా హార్డ్లీ మేబీ 1 వీకే ఉంది ప్రోగ్రామ్. సో అంతే, ఇంకా చెప్పడానికి ఏం లేదు. రేపటి టాపిక్ ఐ విల్ అనౌన్స్ ఇట్ ఇన్ ది గ్రూప్, ఎందుకంటే నేను డిసైడ్ కాలేదు ఈ టాపిక్. నాకు ఈ మధ్య కొద్దిగా టైం దొరకట్లేదు, సో ప్రిపేర్ అవ్వడానికి లాస్ట్ లో డిసైడ్ అవుతున్నాను. డిసైడ్ అయ్యాను ముందే అంటే టాపిక్ దాంట్లో ఒక్క నిమిషం